నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన. మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన సీఎం జగన్ 45 నిమిషాల పాటు ఏకాంతంగా సాగిన చర్చలు. 42, 43 డివిజన్లలో పలు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు హయాంలో చేయలేని అభివృద్ధి జగనన్న హయాంలో చేశామని వెల్లడి. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గేల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చేసిన షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకెంతో సంతోషంగా ఉందని వ్యాఖ్య. ఘనంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. అందుల జీవితాల్లో వెలుగును నింపిన గొప్ప వ్యక్తి లూయి బ్రెయిలీ అని కొనియాడిన కలెక్టర్ ఢిల్లీరావు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఆయన నేరుగా మాజీ సీఎం ని కలిశారు. ఉదయం హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఆయన నేరుగా మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు. కేసీఆర్ ను పరామర్శించిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న ఎన్నికలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో చర్చలు ముగిసిన వెంటనే ఆయన లోటస్ పాండ్లోని తన నివాసానికి వెళ్లారు. తన తల్లి విజయమ్మతో అరగంట సేపు మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్ లో విలీన నేపథ్యంలో వీరి కీలక ఆసక్తికరంగా మారింది. తల్లితో సమావేశమైన తర్వాత ఆయన బేగంపేట ఎయిర్పోర్టుకు బయలుదేరారు. పశ్చిమంలో 42, 43 డివిజన్లలో నూతనంగా నిర్మించనున్న పలు రోడ్లకు మాజీ మంత్రి వెల్లంపల్లి శంకుస్థాపన చేశారు. స్థానిక భవానీపురంలో గల 42, 43 డివిజన్లలో 1,18,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించనున్న పలు రోడ్లకు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ జగనన్న వచ్చాక నియోజకవర్గం మొత్తం కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. అన్ని రోడ్లను సిమెంట్ రోడ్లను వేయటం జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో చేయలేని అభివృద్ధి జగనన్న హయాంలో జరిగిందన్నారు. శరవేగంగా అభివృద్ధి చేశామన్నారు. శంకుస్థాపనలు మేమే చేశాం, ప్రారంభోత్సవాలు కూడా మేమే చేశామన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక 11 వాటర్ ట్యాంకులు ఉంటే జగనన్న హయాంలో మరో 11 వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగిందన్నారు. పార్కులు అభివృద్ధి చేశామన్నారు. స్టేడియం నిర్మాణం కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కటి జోజినగర్ కావచ్చు, ఊర్మనగర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా కోట్ల రూపాయల నిధులతో రోడ్లు అభివృద్ధి చేశారు. గతంలో చూసుకోండి, కావాలి చంద్రబాబు ప్రభుత్వంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది, మన ముఖ్యమంత్రిగా వచ్చాక ఎప్పుడు అభివృద్ధి జరిగిందని. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే అభివృద్ధికి ఒక దిక్సూచిలాగా మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు కానివ్వండి, మా కార్పొరేటర్ కోటిరెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో నడిచే విధంగా ముందుకెళ్ళడం జరిగింది. అన్నీ కూడా శరవేగంతో ఎన్నికల నాటికి ఆల్మోస్ట్ అన్ని రోడ్లు కంప్లీట్ అయ్యే విధంగా. గతంలో మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 11 వాటర్ ట్యాంకులు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకొక 11 ట్యాంకులకి శాంక్షన్ చేసి నిర్మాణాలు కూడా చేపట్టారు. ఈ రోడ్లు 3 పూర్తి చేసి ఏదైతే ఇక్కడ నగరవాసులు కానీ ఈ కాలనీ వాసులు కానీ ఉన్నారో వాళ్ళకి అన్ని విధంగా రోడ్లు త్వరితగతిన అందించే విధంగా అన్ని చర్యలు ఈరోజు చేయబడుతున్నాయి. అలాగే ఈ డివిజన్ కార్పొరేటర్లు చైతన్య రెడ్డి గారు కానీ, అలాగే కోటిరెడ్డి గారు కానీ, మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న కార్పొరేటర్లు వాళ్ళ డివిజన్ని మోడర్న్ డివిజన్గా చేయాలి, ప్రతి ఒక్క పని త్వరితగతిలో పూర్తయిపోవాలి, ఓపెనింగ్లు అవ్వాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నగర అభివృద్ధి అన్నది 64 డివిజన్లోన పార్టీలకు అతీతంగా దూసుకెళ్ళటం మనం చూస్తున్నాం. ఇందాకే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది వాటర్ ట్యాంకుల గురించి. గతంలో ఏనాడు లేని అభివృద్ధి ఈరోజు మన విజయవాడ నగరంలో ఇంత త్వరితగతిన జరుగుతుందంటే గౌరవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మరి గత 5 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ పదవి చేపట్టిన తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో ద బెస్ట్ డివిజన్గా 42వ డివిజన్ని అత్యధిక వ్యయంతో ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో 43, 42 డివిజన్లో మరి రోడ్లు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. గత 40 సంవత్సరాల నుంచి కూడా రోడ్లు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని మా గౌరవ మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు
మా ముద్దుబిడ్డ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారితో మాట్లాడి ఇమీడియట్గా మరి రోడ్లు సెలక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు 42, 43 డివిజన్లు కలిపి 18 లక్షలకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబాల మధ్య చిచ్చు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల స్పందించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గేల సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ కుటుంబంలో చిచ్చు గురించి జగన్ ఏం మాట్లాడతారో తనకు తెలియదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరటం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ హైకమాండ్ తనకు ఇలా ఇంకా బాధ్యతలను అప్పచెప్పలేదని, ఆంధ్ర అయినా అండమాన్ అయినా ఎక్కడ బాధ్యతలను అప్పగించిన పార్టీ విజయం కోసం పనిచేస్తానని తెలిపారు. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయమని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అందుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న బ్రెయిలీ లిపిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జిల్లా విభిన్న ప్రతిభావంతులు టీజీ వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు అధికారులతో కలిసి లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో చేతి వేళ్లతో చుక్కలను సృష్టించడం ద్వారా చదవగలిగే లిపిని ఆవిష్కరించడం ద్వారా లూయిస్ బ్రెయిలీ మహామనిషిగా నిలిచారని, ఆ లిపిని ఉపయోగించుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి వచ్చిన నచ్చిన రంగంలో ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. దివ్యాంగులను హేళన చేయటం, తక్కువ చేసి మాట్లాడటం చట్టరీత్యా నేరమని కలెక్టర్ హెచ్చరించారు. కాలు చక్కగా పనిచేసి, చేతులు చక్కగా పనిచేసి, ఓకే, చెవులు చక్కగా పనిచేసి, నోరు చక్కగా పనిచేసి, బ్రెయిన్ చక్కగా పనిచేసి, అంతా ఉన్నటువంటి వ్యక్తికి ఒకవేళ ఏదైనా ఒక ప్రాబ్లం అనేది అంటే 2 కళ్ళు అనేటువంటిది లేకపోతే ఎవరికైతే ఉన్నాయో ఒకసారి ఊహించుకుంటేనే అంటే ఎంత కష్టమో అనిపిస్తుంది. అవునా లేదా? సో ఒక కంటికి ఏదైనా చిన్న నలకపడి ఏదైనా అయ్యి ఆ రోజు అనేటువంటి క్లోజ్ చేసేసి ఏమైనా చేస్తేనే ఇంత కష్టంగా ఉండాలంటే అరే ఇంత అందమైన ప్రపంచాన్ని అనేటువంటిది చూడలేకపోతున్నాను అనిపిస్తుంది. ఒకవేళ చెవులు లేనటువంటి వ్యక్తికి అంత సక్రంగా ఉండేదానికన్నా అన్ని ఉండి కూడా చూడలేనటువంటి వాళ్ళు చాలా మంది మనలో అనేటువంటి ఉన్నారు. అది నిజంగా కళ్ళు ఉన్నప్పటికీ కూడా అది బ్లైండ్ కిందే లెక్క కదా. అదేదో లీగల్లీ బ్లైండ్ అంటాం కదా, అదొక కేటగిరీ పడుతుంది. అంటే దూరంగా ఉంటే చూడలేకపోతే కళ్ళద్దాలు ఉంటే మాత్రమే చూడగలరు. అవునా? కరెక్షన్ చేసుకోండి అంటారు. లేదా కరెక్షన్ కాదు కానీ అన్నీ ఉండి కూడా మంచిని మంచి అనలేము, చెడుని అనేటువంటిది చెడు అనలేము, లేకపోతే ఒక వ్యక్తిని అనేటువంటిది మనము ప్రమోట్ చేయలేము, అతన్ని ఓకే అప్రిషియేట్ చేయలేము. అలాంటిది ఉంటే నిజంగా చూసి ఒకవేళ ఉన్నప్పుడు కూడా దర్ ఇస్ నో యూస్.
సో ఆ విధంగా మనసులో మార్పు అనేటువంటిది రావాలని చెప్పేసి అని కోరుకుంటూ, సో ఈ డైలీ అధికారంలో ఉన్న రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ముందు మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని ఏఐటీయూసీ రంగనాయకులు ధ్వజమెత్తారు. నగరంలోని మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలుపుతూ వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ సిపిఐ పశ్చిమ నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో కేబిఎన్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసనలో పాల్గొన్న కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ విభాగ ఉద్యోగ కార్మికులను, డ్రైవర్లను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులను, పార్క్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 10 రోజులు సమయం అడిగింది. సమయం ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలిచి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకోకుండా దాన్ని పెనువిధిగా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం వదిలేస్తా ఉన్నాం. కాబట్టి మున్సిపల్ కార్మికులు అంటే మట్టి మశానం తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి రాత్రి 6-7 గంటల పనిచేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి గారు కాళ్ళు కట్టి దండం పెట్టి పోల్దండలు వేశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మీకు ఎంతైనా జీతం పెడతాని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కేవలం 26,000 రూపాయలు ఏండే బాబు అంటే ముందు మాట్లాడుకొని తర్వాత లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఇవ్వలేని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికులతో పెట్టుకుంటే జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగలంతామని చెప్తా ఉన్నాం. మేము ఈరోజు 2వ రోజు చేరుకుంది ఈ సమ్మెను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులు ఎంతో అల్లాడిపోతున్నారు. జీతాలు పెంచమని అడిగినా, వాళ్ళ కోరికలు తీర్చమని అడుగుతున్నా జగనన్నకు వినిపించడం లేదు వాళ్ళ గోడు. కనీసం వాళ్ళు రోడ్లు ఓడ్చకపోతే నడవలేరు జనాలు. వీళ్ళు చేసిన పనికి అవార్డులు వాళ్ళకి, చవాకులు వీళ్ళకి. వీళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారో తప్పనిడిచి వీళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కానీ 20,000 రూపాయలు పెంచిన జీతాన్ని వాళ్ళకి సమపాలంగా ఇవ్వాలని కానీ ఏ మాత్రము చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు జరిగిన సమ్మెని ఇంకా నిర్భయంగా చేసి వాళ్ళకి చూపించి 26,000 కూడా సాధించుకునేంత వరకు ఈ పోరాటం కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్దకు ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ ఆధ్వర్యంలో 10 డిమాండ్ల పరిష్కారం కోరుతూ రాష్ట్ర నలుమూలల నుంచి ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు తరలివచ్చారు. తమ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలంటూ రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత 17 సంవత్సరాల నుంచి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలన్నారు. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ సిఐటి అనుబంధ సంఘం. కమిషనర్ గారు సూర్యకుమారి గారితో సుమారు గంట పాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్ల మీద మేము కమిషనర్ గారితో మాట్లాడాం. కమిషనర్ గారు ఇతర అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతిపాదించాం. 26,000 రూపాయల ఎంత అనేది మేము తప్పనిసరిగా ప్రభుత్వంతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి జీతాలు అయితే పెంచుతాం. ఎంత అనేది మా పరిధిలో లేదు. సానుకూలంగా మీకు అనుకూలంగా తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేస్తామన్నారు. రెండవది, మ్యాండేట్స్ విధానాన్ని సడలింపు చేసి తీసేయమన్నాం. దానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో మార్పులు తీసుకొచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్యాయం జరగకుండా చూస్తాం. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి బి నరసింహులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్స్ పైన గౌరవ కమిషనర్ మేడం గారిని, అదేవిధంగా డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మేడం గారు సుమారు 10 పాయింట్లతో 1 గంట సేపు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మేడం గారు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి
ప్రభుత్వానికి విన్నపించి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అనేటువంటిది చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు ఖచ్చితంగా 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ మేము గట్టిగా అడిగాము. కానీ మా పరిధిలో లేదు అనేటువంటి విషయం మేడం గారు క్షుణ్ణంగా చెప్పారు. అదేవిధంగా మండల స్థాయిలో బదిలీ సౌకర్యాలు, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మరణించిన వారికి ఎక్స్గ్రేషియా 10 lakhs ఇవ్వాలని, మ్యాండేస్ విధానంలో వస్తున్నటువంటి సమస్యలను క్షుణ్ణంగా మేడం గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే రోడ్డు ప్రారంభోత్సవంలో మైలవరంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. రెడ్డిగూడెం గ్రామంలో రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వసంత కృష్ణప్రసాద్ హాజరయ్యారు. అయితే ఆ రోడ్డు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంపీ కేసినేని నాని మంజూరు చేయించడంతో ఆయన ప్రారంభించాల్సి ఉంది. రహదారి ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ కేసినేని నాని కూడా హాజరయ్యారు. నానికి అన్వయ్తో పాటుగా భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు. అప్పటికే కృష్ణప్రసాద్ వెంట ఆయన అనుచరులు రావడంతో ఇరు వర్గాలు ఎదురెదురు పడినట్లయింది. దీంతో రెండు పార్టీల నేతలు జెండాలు ఎగరవేస్తూ పార్టీలకు తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు చక్కదిద్దే ప్రయత్నం చేశారు. గందరగోళం మధ్య రహదారి ప్రారంభం కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎమ్మెల్యే వసంత, ఎంపీ కేసినేని నాని వెళ్లిపోయారు. ఇది మైలవరం కాన్స్టిట్యూన్సీ రెడ్డిగూడెం అనేది. ఆ రోజున ఈ రోడ్డుకి అనేక మంది ప్రజాప్రతినిధులకి కలవడం జరిగింది, చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా వారు సహకారం ఇచ్చారు. కానీ పూర్తి చేసిన ఘనత మాత్రం మా గౌరవ పార్లమెంట్ సభ్యులు నాని గారిదే. ఒక రోడ్డుకి 6 కోట్లు పెట్టడం అంటే అంత ఈజియెస్ట్ థింగ్ కాదు. 2,95,00,000తో రోడ్ ఫార్మేషన్ జరిగింది. లాస్ట్ రోడ్డు అయిపోయినా సరే ఇప్పుడు కోనపరాస్పురం వెళ్ళడానికి మాకు ఇబ్బందిగా ఉంది. ఈ 2 బ్రిడ్జెస్ కంప్లీట్ చేసుకోకపోతే ఈ వరి పొలాలు కానీ మామిడి తోటల మీద ఉన్న రైతాంగం అంతా కూడా రోజు దీంట్లో ఈ ట్రాక్టర్లు కానీ బళ్ళు కానీ అన్ని దిగబడిపోవటమే, అంటే పల్లంలో దాన్ని రైతులకు కానీ అట్లాగే కిలోమీటర్ల వైజ్ 5 కిలోమీటర్లతో ఇప్పుడు అనేక రోడ్లు అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి రోడ్డు. ఆ రోజుల్లో మా నాయకులు విజయబాబు గారు ఆ రోజు రోడ్డు ఫార్మేషన్ చేసిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పుడు కూడా మరి దీన్ని అడ్వైజ్ చేయడం జరిగింది. నాకు ఇక్కడ స్థానిక మా నాయకులందరూ, ముఖ్యంగా విజయబాబు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే మా వాళ్ళంతా నాగరెడ్డి గారు, మా ప్రజాప్రతినిధి గారు, అందరూ కూడా అంజిరెడ్డి గారు, అందరూ ఏంటంటే ఈ రోడ్డు మాకు కావాలి. చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది. దీనివల్ల ఏంటంటే దాదాపు 20 కిలోమీటర్లు, ఏదైతే ఇంతకుముందు కొత్తరెడ్డిగూడెం నుంచి కోనపరాస్పురం వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. కాబట్టి ఈ రోడ్డు కావాలంటే మరి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లేకపోవడం వల్ల, దీని మీద శ్రద్ధ తీసుకోపోవడం వల్ల వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనం విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనం 125 అడుగుల విగ్రహాలను ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు, ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో నాగార్జున సమీక్షించారు. ఈ కార్యక్రమం కోసమే జన భగీరథి పేరిట అన్ని ప్రాంతాల నుంచి జన సమీకరణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. దేశంలో మరెక్కడా లేనంతగా ఎత్తులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా స్మృతివనంలో అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపే చిత్రాలు, విగ్రహాలు, ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పొత్తుల కోసం తమ కుటుంబాన్ని చీలుస్తున్నారంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది మాతో టచ్లో ఉన్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వనవాసం ముగిసిందని అన్నారు. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వై నాట్ ఏపీ కాంగ్రెస్ అనేది మన నినాదమని చెప్పుకొచ్చారు. అంగన్వాడీల సమ్మె న్యాయమైందన్నారు. తల్లి, డాక్టర్, టీచర్, నర్సు పాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా తాళాలు బద్దలు కొట్టి ఫ్యాక్షనిస్టు చర్చకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కొంత కూర్పులు, మార్పులు, చేర్పులు అన్ని పార్టీల్లో ఉంటాయి. ఆ పార్టీలో కొంచెం మరింత ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం వచ్చేసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు తెలంగాణలో కేసీఆర్ ఎమ్మెల్యేలను మార్చక దెబ్బతిన్నాడు అనే వాతావరణంతో
దాన్ని చూసి ఇక్కడ ఈయన ఎమ్మెల్యేలను మార్చే పద్ధతి మొదలుపెట్టాడు. ఇది ఎట్టుందంటే పంటి మీదకి తుంటి మీద అన్నట్టుంది. అక్కడ ఒక టైపు ఉంటే ఇక్కడ ఒక టైపు. ఆడ నిజంగా మార్చక కొంత దెబ్బతింది వాస్తవమే. ఇక్కడ మార్చి వచ్చేసి స్వయంకృపరాతము. తల్లి లేదు, చెల్లి లేదు, నాన్న లేదు, చిన్నాన్న లేదు అతనికి. అతను తప్ప ఎవరు ఏముండదు. అట్టేటప్పుడు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఎంత, ఇంకొకరు ఎమ్మెల్యేలు ఎంత, విజయసాయి రెడ్డి ఎంత, సజ్జల రామకృష్ణ రెడ్డి ఎంత, అతని దృష్టిలో ఊరికే వాళ్ళందరూ టూల్స్ ఎప్పటికప్పుడు ఎవరిని ఎప్పుడు వాడుకోనో వాడుకుంటాడు. నాన్నను, చిన్నాన్ననే, చెల్లినే, తల్లినే అతనికి లేనప్పుడు వీళ్ళందరూ ఒక లెక్క. కాబట్టి రేపు అనేక మంది వచ్చేసి డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళ సమ్మెలో న్యాయం ఉంది. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేది అంగన్వాడీ టీచర్స్కి వచ్చేసి 11,500, అంగన్వాడీ హెల్పర్స్కు 7,000. ఇది వాళ్ళు చేసే పని. నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, మామూలుగా తీసుకుంటే ఒక తల్లి పాత్ర, ఒక డాక్టర్ పాత్ర, ఒక నర్సు పాత్ర, ఒక టీచర్ పాత్ర, 4 పాత్రలు పోషిస్తారు. తల్లిలా పిల్లలను లాలించాలా, టీచర్గా ఒక పూర్వ పాఠశాల విద్య జరపాలా. జనవరి 20వ తేదీన కడపలో 1,00,000 మంది మాదిగలతో రాజకీయ సమన్వయ సభ నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు తెలిపారు. ప్రధాని మోదీ వర్గీకరణ పట్ల ఇచ్చిన హామీను నెరవేర్చకపోవడంతో ఏపీలోని అన్ని పార్టీలు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయం పట్ల భవిష్యత్తు కార్యాచరణకై గాంధీనగర్లోని ఓ ప్రముఖ హోటల్ నందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు మీడియాతో మాట్లాడారు. జనవరి 20న కడపలో 1,00,000 మంది మాదిగలతో రాజకీయ సమన్వయ సభ నిర్వహిస్తున్నామన్నారు. నాయకులు వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మాదిగలకు అడుగడుగున అన్యాయం జరుగుతోందన్నారు. ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. కానీ 30 సంవత్సరాలుగా కూడా మేము ఎస్సీ వర్గీకరణతో పాటు రాజకీయంగా కూడా మా సామాజిక వర్గాన్ని ఒక బలోపేతం చేయడానికే మేము ఈ ఉద్యమాలు అయితే చేస్తున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది నాయకులు విడిపోవడంతో అక్కడక్కడ కొన్ని పార్టీలకి అనుకూలంగా ఉంటూ రాజకీయంగా ఎదగనీయకుండా మా సామాజిక వర్గాన్ని ఇప్పుడు కూడా అణుగుతొక్కే విషయంగా పనిచేస్తున్నారు. కాబట్టి మేము రాజకీయంగా సమన్వయం కోసం సామాజిక వర్గాన్ని కూడా సమానంగా తీసుకువెళ్ళే విధంగా ఈ నెల ఉందుర్తి సుబ్బారావు. నేను ఆంధ్రప్రదేశ్ మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఏపీ ఎంఆర్పీఎస్ అనుబంధ సంస్థ. ఈనాడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఏర్పాటు చేసిన పాత్రికేయులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించే అంశం తరతరాలుగా స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలు మరి అన్ని పార్టీలకి జెండాలు మోస్తూ జిందాబాదులు కొడుతూ సీట్లు ఇచ్చే క్రమంలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధాన లక్ష్యంగా తీసుకుని రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రిజర్వ్డ్ ఎస్సీ స్థానాలైనటువంటి 29 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ 4 పార్లమెంటు స్థానాల్లోనూ మాదిగ అనుబంధ కులాలకు 15 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం టీడీపీ అధినేత చంద్రబాబు అని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 17వ డివిజన్లో కార్పొరేటర్ రామిరెడ్డి డిప్యూటీ మేయర్ బెల్లందుర్గతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ 4.5 జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ 17వ డివిజన్ ఈ కరకట్ట ప్రాంతంలో వరదలు వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లే పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ జగనన్న పాదయాత్రలో వారి కష్టాలను స్వయంగా చూసి చలించి ముఖ్యమంత్రి అవగానే 125 కోట్ల రూపాయలు వెచ్చించి వారి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఏ నమ్మకంతో అయితే ప్రజలు వైసీపీ అభ్యర్థిని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో 17వ డివిజన్, అదేవిధంగా 3వ డివిజన్, 12వ డివిజన్, 14వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 17వ డివిజన్లో సోదరులు సీనియర్ నాయకులు డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, పెద్దలు బొడ్డప్పల నాయుడు గారు, దుర్గారావు గారు కానివ్వండి, సుజాత గారు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు గారు కానివ్వండి, డివిజన్ ముఖ్య నాయకులు, మహిళా నాయకులు,
ప్రతి ఒక్కరం గారు ఈరోజు 17వ డివిజన్లో తారక రామారావు నగర్లో పర్యటిస్తాం. ఈరోజు స్థానికంగా ఉన్న ప్రజానికం ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా మా ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రిటైనింగ్ వాల్ కట్టించారు. ఇదివరకు వర్షం వచ్చినా వరద వచ్చినా ఎన్నో ఇబ్బందులు పడేవారం. అలాంటిది ఈరోజు సంక్షేమ పథకాలతో పాటు మా చిరకాల 17వ డివిజన్లో ఏదైతే రెండో విడత గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు మరియు ఇక్కడున్న స్థానిక మహిళా నాయకులు పెద్దలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ యొక్క భూపేష్ గుప్తా నగర్, తారక రామానగర్ మరియు అవన్నీ కూడా తిరగటం జరిగింది. నిజంగా ఇక్కడ ప్రజానీకం ఒకటే అంటున్నారు, నిన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదం నూతన సంవత్సరంలో కొత్త పండగ అనేది ఫస్ట్ పండగ నిన్న పెన్షన్ పండగ చేసుకున్నా అని ప్రతి అవ్వ తాత కూడా వాళ్ళు ప్రతి గుమ్మానికి వెళ్తే ఒకటే అంటున్నారు, ఈరోజు మా పెద్ద అంగన్వాడీల గ్రాట్యుటీ పెంపు అమలు కోసం నిరాహార దీక్షలు చేపడతామని సిఐటియు అనుబంధ సంఘ కార్యదర్శి సుబ్బరావమ్మ అన్నారు. గత 24 రోజులుగా నిర్దిష్టమైన డిమాండ్లతో అంగన్వాడీల సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమ్మెకు సిఐటియు అనుబంధ సంఘం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ సంఘ ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ మాట్లాడుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో జరిగిన చర్చలు కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన చర్చల్లో కానీ అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు సంబంధించిన నిర్దిష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదని తెలిపారు. ఇప్పటికే సర్వీస్లో ఉన్న అంగన్వాడీలు 100 మంది చనిపోయినా కనీసం బీమా అమలు చేయలేదని విమర్శించారు. అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు కావటం లేదన్నారు. నిన్న ఇదే అలంకార్ సెంటర్ లో రోడ్డు మీద గంట సేపు ధర్నా జరిగింది. ఎందుకో తెలుసా? ఎమ్మెల్యేలు సీట్ ఒకరికి ఇచ్చారంట, ఒకరికి ఇవ్వలేదంట. వాళ్ళ పార్టీ వాళ్ళే ధర్నా చేశారు, దానికి అనుమతి ఉంది. కానీ కడుపు మాడి మనం వెళ్తే మాత్రం మనకి ఎక్కడ మాట తప్పరు మడమ తిప్పరు అన్నదానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 3,000కు పెంచడమే సాక్ష్యమని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2-5 డివిజన్ సంబంధించిన క్రైస్ట్ ది కింగ్ స్కూల్ నందు 2,317 మందికి సంబంధించి 2,483 పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ పాల్గొని పెన్షన్దారులకు చెక్కును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎవరూ ఇవ్వని విధంగా సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంపు చేసి చూపించారని తెలిపారు. పెన్షన్ పెంపుతో అవ్వాతాతల మొహంలో చిరునవ్వులు కనపడుతున్నాయని తెలిపారు. పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఏదైతే దాదాపుగా 6 కోట్ల రూపాయలు 6,41 లక్షల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంలో అందజేస్తాం జరుగుతుంది. ఇది వరకు 3వ డివిజన్ అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 3వ డివిజన్లో 540 పెన్షన్లు వచ్చాయి. ఈరోజు దాదాపుగా 1,200 పెన్షన్లు వస్తున్నాయి. 540 ఎక్కడ, 1,200 పెన్షన్లు ఎక్కడ. 5వ డివిజన్లో దాదాపుగా 700 పెన్షన్లు వచ్చాయి గత ప్రభుత్వంలో. ఈరోజు దాదాపు ఇక్కడ గారు 1,200 పెన్షన్లు, 1182. ఇదివరకు ఎంత ఇచ్చేవారు? గతంలో 200 ఇచ్చేవారు. చంద్రబాబు టైంలో 75 రూపాయలు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 చేశారు. 2014లో ఎన్నికలకి చివరి నెల దాకా అంటే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారికి మరి వేదికను అలంకరించిన 5వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేసిన ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు 2024 ఫస్ట్ పండగ ఏదన్నా ఉంది అంటే జనవరి 1 పండగ చేసుకుంటాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంట మనందరం కూడా పెన్షన్ పండగ అనేది స్టార్ట్ చేసి ఈరోజు నూతన సంవత్సరం 2వ డివిజన్ 3వ డివిజన్ ఉన్న కొండ ప్రాంతం ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి మీలో ప్రతి ఇంటికి కూడా అవినాష్ గారు వచ్చారా రాలేదా అని నేను అడగక్కర్లేదు. ఎందుకంటే అందరూ వచ్చారమ్మా, ఇది 2-3 సార్లు ఇప్పటికి మీ దగ్గరికి వచ్చారా రాలేదా అని మీరు చెప్తున్నారు కూడా. మరి అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా కోట్ల రూపాయలతో అభివృద్ధి. కొండపల్లిలో మున్సిపల్ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరిన కనికరం జాలి లేని రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి తక్షణమే మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మున్సిపాలిటీ వాటర్ అండ్ కరెంటు సప్లై కూడా బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. మన ఇంట్లో చెత్తనే ఎడమ చేత్తో తీసే మనం మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ప్రజల ఆరోగ్యం కాపాడడం కూడా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా సమయంలో కూడా అంత్యక్రియలు చేసిన మానవతా మూర్తులు మున్సిపల్ కార్మికులు అని, అలాంటి మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను పరిష్కరించడం సీఎం జగన్ దుర్మార్గంగా వ్యవహరించడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల్ని మున్సిపల్ కార్మికుల పట్ల మొండి వైఖరి వీడి నేడు 10వ రోజు జరుగుతూ ఉంది. డిసెంబర్ 26 అర్ధరాత్రి నుంచి ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె శంఖారావం పూరించారు. నేటికి కూడా ప్రభుత్వం 2 దఫాలుగా చర్చలు జరిపింది. ఆ చర్చలు చిత్తశుద్ధితో చేయట్లేదని మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే మున్సిపల్ కార్మికులు కరోనా టైంలో మానవతా దృక్పథంతో ప్రజల ప్రాణాలని ఆరోగ్యాన్ని కాపాడిన ఎంతో మానవతా మూర్తులు ఈరోజు మున్సిపల్ కార్మికులు. అలాంటి మానవతా మూర్తులకి ఈరోజు కాళ్ళు గడిగిన తప్పులేదన్న ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికలప్పుడు కనీస వేతనం 26,000 లేకుండా మున్సిపల్ కార్మికులు ఎలా బతుకుతారని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించిన ఈ ముఖ్యమంత్రి గారు నేడు అధికారంలో ఉండి కనీస వేతనం 26,000 అమలు చేయకుండా ఇలా కాలయాపన చేయటం, కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, పోటీ కార్మికులను పెట్టడం సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు ఎండనక వాననక అనేక రూపాల్లో వాళ్ళు రిస్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చినట్టు హెల్త్ అలవెన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఈరోజు 11th PRC ప్రకారం బేసిక్ పే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన. మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన సీఎం జగన్ 45 నిమిషాల పాటు ఏకాంతంగా సాగిన చర్చలు. 42, 43 డివిజన్లలో పలు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు హయాంలో చేయలేని అభివృద్ధి జగనన్న హయాంలో చేశామని వెల్లడి. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గేల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చేసిన షర్మిల. కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకెంతో సంతోషంగా ఉందని వ్యాఖ్య. ఘనంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. అందుల జీవితాల్లో వెలుగును నింపిన గొప్ప వ్యక్తి లూయి బ్రెయిలీ అని కొనియాడిన కలెక్టర్ ఢిల్లీరావు. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.